హైదరాబాద్లోని మాదాపూర్ ఇనార్బిట్ మాల్ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 26 ఏళ్ల భారతీ ముఖి అనే యువతి చనిపోయిన ఘటన రాజకీయంగా కలకలం రేపుతోంది. దీనికి కారణం ఆ కారు నడుపుతోంది జనసేన రాజ్యసభ ఎంపీ లింగమనేని రమేష్ కుమారుడు సంజోష్. అత్యంత వేగంగా వచ్చిన ఆస్టన్ మార్టిన్ కారు రోడ్డు దాటుతున్న యువతిని బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో తీవ్ర గాయాలైన ఆమెను హుటాహుటిన జూబ్లీహిల్స్ అపోలో ఆసుపత్రికి తరలించగా అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. మృతురాలు ఇనార్బిట్ మాల్లోని లైఫ్ స్టైల్ స్టోర్స్లో పనిచేసే ఉద్యోగిగా గుర్తించారు. ప్రమాదం జరిగిన వెంటనే స్పందించిన మాదాపూర్ పోలీసులు సుమారు 6 కోట్ల రూపాయల విలువ చేసే విలాసవంతమైన కారును సీజ్ చేశారు. నిందితుడు సంజోష్కు పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహించారు. రిపోర్ట్లో ఎలాంటి ఆల్కహాల్, డ్రగ్స్ ఆనవాళ్లు లేవని తేల్చారు. అయితే కారును పరిమితికి మించిన వేగంతో నడిపినట్లు నిందితుడు అంగీకరించాడని పోలీసులు చెబుతున్నారు. ఈ మేరకు సంజోష్పై భారతీయ న్యాయ సంహిత కింద కేసులు నమోదు చేశారు. ఈ కేసులో నిందితుడు సంజోష్ను పోలీసులు అరెస్ట్ చేయకుండా కేవలం నోటీసులు మాత్రమే ఇచ్చి వదిలిపెట్టడం పట్ల పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై పోలీసులు స్పందించారు. సెక్షన్ 106(1) అనేది కాగ్నిజబుల్, బెయిలబుల్ నేరం కింద వస్తుందని, దీనికి గరిష్టంగా 7 ఏళ్లలోపు మాత్రమే శిక్ష పడే అవకాశం ఉన్నందున చట్ట ప్రకారం తక్షణమే అరెస్టు చేయాల్సిన అవసరం లేదని తేల్చేశారు. చట్ట ప్రకారం డ్యూ ప్రాసెస్ అంతా పక్కాగా ఫాలో అవుతున్నట్టు పోలీసులు తెలిపారు. విచారణలో ఎవరిని ఉపేక్షించేది లేదని అంటున్నారు. ఎఫ్ఐఆర్లో ఏ డీటెయిల్స్ లేకపోవడం, ఇంటి పేరు, తండ్రి పేరు కూడా లేకపోవడం వివాదాస్పదం అవుతుంది. ఘటన జరిగిన 3 రోజుల వరకు బయటకు రాలేదు. జనసేన ఎంపీ కావడంతో పాటు బడా రియల్ ఎస్టేట్ వ్యాపారి కావడం వల్లనే పోలీసులు పట్టించుకోలేదన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.